ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటితో కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే వీరందరికీ మీ అందరూ కూడా తెలుసు, నల్గొండలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం 300-400 కోట్లతో నల్గొండ మున్సిపాలిటీకి 300 కోట్లతో R&B రోడ్స్ డబల్ రోడ్గా చేయడం కానీ, 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, ఇప్పుడు ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కూడా నడుస్తున్నది. ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి 3 గంటల పాటు రివ్యూ చేసుకుంటూ జూన్ ఎండింగ్ వరకు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని పూర్తి చేయించి ఇక్కడున్న కాలేజీని అక్కడ షిఫ్ట్ చేయించి జూలై ఎండింగ్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ హాస్పిటల్లో ఉస్మానియా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ కేసులు కానీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వచ్చే పెద్ద హాస్పిటల్ నల్గొండ. అప్పుడు నేను కట్టించిన బిల్డింగ్ తప్ప ఒక షెడ్ లేదన్న. ఇవాళ అక్కడ అక్షయ పాత్రలో భోజనాలు పెట్టిస్తున్నాం వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళ అటెండర్లకు. బయట వాళ్ళు ఎండలో కూర్చుంటున్న వాళ్ళు పేషెంట్ వాళ్ళు వస్తే తల్లిదండ్రులు దానికి కూడా ఒక షెడ్డు రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన పైన ఒకటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కడుతున్నాం వెయిటింగ్ హాల్ లాగా. దాంతోపాటు పేషెంట్లకు సంబంధించి కానీ ఇక్కడ క్యాన్సర్ రీసెర్చ్ కూడా, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ లేవు కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని ఆ ల్యాండ్ గవర్నమెంట్ ద్వారా కేటాయించుకొని ప్రతి ఫౌండేషన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం. సిటీ దగ్గర ఉండాలని, ఎందుకంటే 2 ఎకరాల ల్యాండ్ కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషి